అంటే ఆ అమ్మాయి వద్దనుకుంటాను. ఆ అమ్మాయిని వద్దనుకుంటున్నాడు అంటే అప్పుడు నీకే ఇంకా పర్మనెంట్. ఇప్పుడు ఆ పిల్లోనితో మాట్లాడినా నేను అదే చెప్తే ఆ పిల్లోనికి ఏంది బ్రో ఎట్లా పోతుంది బ్రో ఆ పాప గోవాకి క్యాండిల్ లైట్ డిన్నర్లకు ఎట్లా పోతుంది బ్రో, సినిమాకి ఎట్లా పోతుంది బ్రో, వద్దు బ్రో మనకి ఇట్లా వాళ్ళు అని చెప్పి నేను కన్విన్స్ చేస్తే ఆ పిల్లలతో మాట్లాడి నేను సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు అప్పుడు కాదు ఇప్పుడు ఇప్పుడే ఫ్యూచర్ ఇప్పుడు కూడా కాదు ఫ్యూచర్ గురించి థింక్ చేసి చెప్పినా నేను. ఓ అంటే అప్పుడు నీ లైన్ క్లియర్ చేస్తా. నా లైన్ కాదు ఆ పిల్లోనికి టెన్షన్స్ లేకుండా ఆ పిల్లోనికి ఫ్యూచర్ గురించి థింక్ చేసి ఆ పిల్లోని మోసం చేసే అమ్మాయి రాకూడదు, వస్తే రేపొద్దున ఆ పిల్లోని జీవితం పోతుంది అంత ఆలోచించి నేను రాజువయ్యా మహారాజువయ్యా. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? కండిషన్స్ చెప్పినాడు అత్తయ్య. 3 రోజులయ్యా నువ్వు పిలిచే దాంట్లోనే ఉన్నావు, నువ్వు చెప్పే దాంట్లోనే ఉన్నావు, వాడు వచ్చే దాంట్లోనే ఉన్నాడు. పండగ రోజు అట్లే ఇంకా బిల్డప్ నారాయణకు అట్లా కాళ్ళు ముక్కిత్తిది ఆ యొక్క మాయము ఇంకా వద్దులే. కొన్ని కండిషన్స్ చెప్పినాడు అత్తయ్య. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ఏం కండిషన్లు? ఎవరికి? నాకే. మీతో మాట్లాడాలంటే కొన్ని కండిషన్స్. ఎవరు పెట్టినారు? నువ్వా? నీ మొగుడా? అంతేగా. మీ కొడుకు. ఏం గుండు రావాడిది, ఆ గుండు బతకాలి. ఏమని పెట్టినాడు? కొడుకులా కాకుండా ఫ్రెండ్ లాగా బిహేవ్ చేయాలంట మీరు. నేను ఫ్రెండ్ లాగా తల్లిలాగలే. ఏమి తల్లిలాగా అయితే చింపి ఆడేస్తుందనే? అంతేగా. ఫస్ట్ నీకే కోరుకున్నట్లుంది. నీకు ఎట్లా వస్తుంది నవ్వు? నాకు గుద్ద బిద్ద అవుతుంది అట్లే, బిగ్గిచ్చి అట్లే దడం గుద్ద బిద్ద అవుతుంది నాకు. ఇక మొదలెడదామా? వానమ్మా వాని అక్క వాని అది నేను గోడకు తలకాయ గోడకేసి పగలు తినుకుంటా తలకాయ. అమ్మా తల్లి, అమ్మా నీ ఏడుపులు మొదలు పెట్టద్దు తల్లి. వాని అమ్మ వాని అక్క నాకు ఇదికి రావాలంటేనే చిరాకు అయిపోతుంది, భయం ఎత్తుకుంటుంది నాకు ఇదికి రావాలంటేనే. నీ ఏడిపే రాత్రి పడుకున్నప్పుడు కూడా నీ ఏడిపే వినపడుతుంది నాకు. మీరే కదా నవ్వద్దంటే ఏడ్చమన్నానా? ఎట్లా వస్తుంది నీకు నవ్వు? పిలుసా ఎట్లా వస్తుందమ్మా నీకు? పొద్దాంకులు ఏడుపు బాధలో నవ్వు ఎట్లా వస్తుందమ్మా నీకే? తగ్గితే పిత్తితే దా నాకు చెత్త డైలాగులన్నీ కొట్టద్దు. ఇంకా ఏం పెట్టినాడు కండిషను? ఇది ఒకటేనా? కోపం వచ్చినప్పుడు అంతా తిట్టకుండా నవ్వాలంట. మీకు కోపం వచ్చినప్పుడు తిట్టుకోకుండా నవ్వాలంట. నువ్వు చెప్తున్నావా? లేదత్త ఇదిగో రాసుకున్నాను కండిషన్లన్నీ. ఓ అబ్బో, ఒక బాండ్ పేపర్ చెప్పింటే నేను అదే రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయి తెచ్చిస్తా అంటే కదా బాండ్ పేపర్, అట్లా స్టాంప్ కూడా తెచ్చిస్తా అంటే వేసి సీల్ చేసి నేను సైన్ చేసిపోతా అంటే నువ్వు బీరువాలో పెట్టుకొని చూస్తాడు. అబ్బా నా మొగుడు మా అత్తయ్యకి ఏం కండిషన్లు పెట్టినాడు రా ఆహా అని చూసుకొని సంతోషపడకూడదా? ఇవన్నీ నువ్వు నేర్పించినావా లేకుంటే వాడు సోదాగా చెప్పినాడా? నాకు నేర్పించే టాలెంట్ ఉంటే ఎక్కడో పోతా అంటే. యాడికి పోతా అంటే నేర్చేకపోతా అంటే పద్దుని బ్లేమ్ చేయకూడదు అంటే. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఇది దొంగ ప్రేమలు ఎందుకు చూపిస్తున్నాడో కరిగిపోద్దు. దొంగ సన్యాసి మగందానా, వెదవ మగందానా, ఆ వెదవ నా కొడుకు మాట్లాడినద్దు. వాడు అమ్మాయి మోజులో పడిపోయినాడు, కడుపు తెచ్చినాడు దానికి, నీకు బుట్టలో పుట్టుతున్నాడు. నిన్ను పద్దుని బ్లేమ్ చేయొద్దు అంటే నువ్వు ఐస్ అయిపోయి కరిగిపోతావని. కరిగిపో. నిన్ను బ్లేమ్ చేసేదేంది, ఆ పుట్టుకొసగాన్ని బ్లేమ్ చేసేదేంది? వాని అమ్మ వాని ఆ కొడుకుని పిలిచి ఇక్కడ ఎక్కడ తెచ్చినాడు వాడు? మీరు ఈ కండిషన్స్ అన్ని ఫాలో అయితే ఫోన్ చేస్తే వస్తా అన్నాడు మినిస్టరు. యా ఊరికి మినిస్టర్ వాడు? మన ఫ్యామిలీకి మినిస్టర్. చెప్పు తీసుకొని కొడతా. ఏం
తలకాయ తిరుగుతుందా నా కొడుక్కి? నువ్వెందుకు ఫోన్ చేసినావు? పని లేక ఎంపీకే పని ఉందని చేసినావా? లేకముందే నాకు ఫోన్ చేసి రమ్మని. మీరే కదా అడుగుతున్నారు 3 రోజులు ఎవడు కనపడలేదు అందుకోసమే. కనపడాలంటే ఏమి పాపం ఏమన్నా నేనేమి చూడలేదని మొలకెత్తిపోలే. నేనేం నీయాకట్లా. నువ్వంటే మొలకలు ఎత్తుతుంటావు నీ మొగుడు కనపడుకోకుంటే. నేనే చూసేకి ఆనందంతో ఏం చెప్పలే, వాడిని చించి ఆరేద్దామని చెప్పిన. వాని మీద ఈడుకుంది నాకు కుతికల కాటికి. మళ్ళీ అయితే ఈ కండిషన్స్ ఓకేనా అతే? పిలిపిస్తా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు. చూద్దాం. మరి ఫ్రెండ్ లాగా అంటే ఎట్లా మాట్లాడు? ఫ్రెండ్ లాగా, అమ్మలాగా కాకుండా కోపం వచ్చినప్పుడంతా నవ్వుతాడు పిచ్చికుంట్లక్క. నాకు పిచ్చి పట్టింది అనుకుని ఎవరైనా నవ్వుతాలే, నాకు నోట్లే పొంగుస్తారు. ఆ బేవర్స్ నా కొడుకు అట్లా చేస్తే, ఈ బేవర్స్ ముండ చూడు ఎట్లా చేస్తాను, ఇది ఇంకా సొంతిరి మగన్ దిగి అని నిన్ను తిట్టుకుంటారు. సొంతిరి మగన్ దానా పిలుసమ్మా, ఫ్రెండ్ లాగా మాట్లాడతాను, నిన్ను బ్లేమ్ చేయను. ఏంటంటే నీకు 4 టెంకాయలు కొట్టి ముక్కుతాను, నీకు వానికి 4 టెంకాయలు కొట్టి ముక్కుతాను. అప్పుడైతే నీ మొగునికి సంబరం అవుతుంది, నువ్వు ఐస్ అయిపో. నీకు ఐస్ తినిపించకుండా ఐస్ తినిపించినట్లు చేస్తాను వాళ్ళే. అంతేగా నీ కర్మ అట్లా కాలబడినట్లు ఎవరేం చేస్తారు? శని చెప్తూ కొట్టేటప్పుడు ఎవరేం చేయలేరు. చెయ్యి పిలుసు. A few minutes later. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఏం లేదు, నీకేమైనా కోవర్డ్స్ వస్తానావా? నువ్వు ఏమి నేనేం చేశాను? ఫ్రెండ్స్ మనం ఒప్పుకోయింది లేదా అగ్రిమెంట్కి? అంతేగా చెప్పు. అవునరా, నాకు తెలియక అడుగుతా. ఎలా ఉన్నారా? ఏమైంది? చాలా ఘోరంగా భయంకరంగా తప్పులు చేస్తాండేది నువ్వు. ఎవరు? నువ్వు తప్పులా? ఎట్లరా? నేను ఫ్రెండ్గా ఉండల్లా, నీ పెండ్లాన్ని బ్లేమ్ చేయకూడదని నువ్వేంద్రా నాకు చెప్తాను. అయిపోయింది కదా డీల్, మళ్ళా ఎందుకు? మళ్ళా మనం వెనక్కి పోకూడదు. నీ పెండ్లాన్ని నైస్ పట్టుకుంటే నువ్వు పట్టుకోలే, అది ట్రైన్ లేకుండా ప్రయాణం చేస్తుంది. చెప్పురా, ఏం కాలరా? ఏం కాదు మీ ఇద్దరికి? ఏమైనా మాట్లాడాలా? అట్లా ఎట్లా అనుకో, ఎందుకు టెన్షన్ అవుతుందా? టెన్షన్ కాదు, దీనికి కొన్ని అదర్ బెనిఫిట్స్ ఉన్నాయిలే, అవంతా ఇప్పుడు చెప్పు. వాట్స్ ద మ్యాటర్? చెప్పు అమ్మా, నువ్వు చాలా చిన్నారి పెళ్లి కూతురు కదా, చెప్పు. మీరే కదా అడుగుతాండేది, మీరు డీల్ ఏం కొడుతుంది? ఏంలే చెప్పు. బా పోలడం కూడా అట్లా పోయినావే బయటికి. గ్లేర్ కొడుతుంది చెప్పు. గ్లేర్ కొడుతుందంటే సెగ కొడుతుందా? ఎండ కొడుతుంది నీకే చాలా సుకుమారి. ఊన్లేప్ప, నువ్వు గోవాలు ఊటీలు తిరిగేవాడివి, ఇక్కడ ఎండనే కదా. అంతేగా గోవాకి నీకు చెప్పే కదా పోయిండేది. చెప్పు తీసుకొని 16 రేట్లు ఎంచి కొడతా. అప్పుడు పోతే కదమ్మా గోవాకి. ఎన్ని మంత్స్ అయింది? 2-3 మంత్స్ ఏమో అయింది కదా. అప్పుడు పోయిన ఇద్దులేనా ఇవన్నీ? ఏంటివి ఇద్దులు కాదు, ఇవన్నీ పడింది ఇద్దులు. గోవా చెప్పు, ఏమైంది ఇప్పుడు? గోవానే, గోవాకి ఇద్దరు పెళ్ళాన్ని వేసుకొని పోలేదు కానీ పక్కలో అమ్మాయిని వేసుకొని పోయినావు. ఏం చెప్పు, నీ కథ ఏందో నాకు అర్థం కాలే. నీదేంది? నువ్వేమి? నేనా? ఏమి? నేను అందరి వాడు అంతే, మామూలు. అందరి వాడు అంటే మంచోడిని. అందరి వాడు అంటే ఇంకా అందరికీ ఉపయోగపడతావు. మళ్ళీ అందరికి మనం మంచిగా అంతా ఉపయోగపడాలి కదా పద్దు. అయినా ఇప్పుడు ఆ స్పెట్స్ ఎందుకు పెట్టుకున్నావు? కళ్ళల్లో చూటుగా చూడకూడదని పెట్టుకున్నావు, కనపడకూడదని మనసులో. అంతేగా తెలివి చాలా బాగానే ఉపయోగిస్తావే. సీరియస్ అయితే వెళ్ళిపోతాడు. ఊరికే ఉండమ్మా, అట్లా చెప్పినావు కానీ. సీరియస్ అయితే పోతాడంట. అట్లా పట్టుకో, అయితే ఇంటికి పిలుచుకొని వస్తాడులే. సీరియస్ కావద్దు, బయట పోతాడు, పిలుచుకో లోపలికి. ఇప్పుడు ఫ్రెండ్గా మాట్లాడుతున్నామా మనము? తల్లి కొడుక ఫ్రెండ్స్ మన ఇద్దరము? తల్లి కొడుకు కాదు, ఫ్రెండ్ కాదు. ఎట్లా? ఎవరప్ప నువ్వు? వాళ్ళే. నేను నా భార్యకు మొగుడిని. నాకు తెలుసులే, దాన్ని ఎక్కిస్తానవని. నా బంగారు భార్యకు ఎక్కిస్తానవు. నిన్నే మునగ చెట్టుకు కూడా కంప చెట్టుకి ఎక్కిస్తాడు, కంపల్లేకి. నిన్నే ఊరికే కాదు. నా షేడ్స్ పడతాయి, పెట్టుకోరండి. ఓయ్యా బాండలు ఏంది చెప్పపా? ఏం కాదు నీకు? ఎందుకు పిలిచినావు? ఏం మ్యాటర్ ఏం చెప్పు. వాట్ యు వాంట్? నీదేంది? చాలా 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 జరుగుతున్నాయి రాజకీయాలు. ఏమి? ఎవరు అమ్మాయి? ఎవరమ్మా? గోవాలో ఉండే అమ్మాయి ఎవరు? అదేదో స్పర్శ డిటచ్. అదేంది? అదేం లైట్? అదేమి
క్యాండిల్ లైట్లో కూర్చొని కబుర్లు పెట్టుకొని డిన్నర్ చేస్తున్నారు. అటువైపు ఉండేది మళ్ళీ ఇటువైపు వచ్చింది ఫ్రెండ్. నువ్వెందుకు మధ్యలో ఫ్రెండ్ అని ఎందుకు సిగ్నల్ ఇస్తాను? సిగ్నల్ ఏం లేదు, మామూలుగా చెప్తాను ఫ్రెండ్ అని ఎందుకు అంటే దాని వెనక ఏందో ఉంటేనే కదా ఫ్రెండ్ అని హెచ్చరిస్తాను. హెచ్చరించేది ఎందుకు చెప్తాను? నువ్వు నిన్నేమన్నా నేను అడిగినానా? నీ ఫ్రెండా, నీ లవ్వరా, నీ స్టెప్నీనా అని అడిగినానా? అడగలే కదా. అంతేగా చెప్పేదన్నీ శ్రీరంగ నీతులు, దూరేది దొమ్మ గుడిసెలు లేకన్నట్లు నీ పరిస్థితి. ఎవరి గురించి? నువ్వు నీ గురించే. ఏమి? సరే, అక్కడ పోయినావు. తర్వాత అది ఇంకా బీచ్లో ఏమంత ఒగలుగా ఇద్దరు అంత ఒగలుగా తిరిగినారు. ఏంలే తలకాయ తిరుగుతాందా నా కొడక, బుర్ర నా కొడక, నీకే నవ్వా గో అని ఏందిలే? ఏం మళ్ళా నువ్వే పాపం ఆర్డర్లు వేసి ఆజ్ఞాపించి మళ్ళా కండిషన్లు పెడతావా? ఇది నిజమైన ఏడుపు లేడ్స్లే అనమాట. బైకార్ ఏడుపు లేడుస్తుందేమో. ఎందుకమ్మా నేను ఎక్కడికి పోతాను? నా భార్యని విడిచిపెట్టి చెప్పు. ఏం పద్దు? అమ్మా తల్లి, నీ ఏడుపు చూస్తే వాని అమ్మాయి అనంతపురం డిస్ట్రిక్ట్ లోనే ఉండకూడదు అనిపిస్తుంది నాకు. దొంగ ట్రైన్ ఎక్కి పరారైతామన్నాడు. అమ్మా నేను వెళ్ళిపోతాంటే వెళ్ళిపోతా తల్లి. నీ ఏడుపు నేను ఇంట్లోని తల్లి విని 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 నాకు విసుకొచ్చింది. మళ్ళీ ఏడిస్తే ఇట్లా అంటారు, నవ్వితే అట్లా అంటారు. నాకు అనిపిస్తుంది నీ మొగునికి నువ్వు కూడా సపోర్ట్ ఉన్నావు అని. అందుకే నువ్వు చాలా బైకార్ ఏడుపులు ఏడుస్తున్నావు. నువ్వు నాలాగా ఏందిలే, ఏంది చేస్తానులే నాలాగా. నాలాగంటే అన్న నా మొగుని ఇంకో దాన్ని ఏమన్నా వేసి గోవా పంపించింది. ఇప్పుడు ఎందుకు? ఏమి ఇప్పుడు నన్ను పిలిపించింది ఎందుకు? సరేలే, అది ఊతిరా. నీ పేరేమి? నా పేరా రాధా. ఎద్దు ముక్కులు రాదా? చెప్పుతో కొడతా. ఏం ఎద్దు ముక్కులు? నాకేం ఎద్దు ముక్కులు లేవు. నీకు ఇప్పుడు చెప్పు. ఏమి ఇప్పుడు? అసలు బీచ్ల్లోనూ దాన్ని జత చేసుకున్నారు. అదేందిరా నిన్ను ఏందో మాట్లాడిస్తుంది, ఐ లవ్ యూ అని చెప్తుంది. ఏమి అది అసలు ఏంది? మీ కథ ఏంది? నాకు అర్థం కాదా. వాడు ఎవడు అసలు అట్లా అంత బాధపడుతున్నాడే. పెళ్ళి ఫిక్స్ అయిపోయింది వాడికి. కార్డులు కొట్టించినారు, కార్డులు పంచినారు. అవి ఫంక్షన్ హాళ్ళు అవి కూడా బుక్ చేసుకున్నారు. మొత్తం అన్ని చేసుకున్నారు. సిగ్గు లజ్జ రోసము ఏమి లేదరా బేవర్సిన కూడా. అట్లా దాంతో తిరిగేకి దాంతో తిరిగేకి నీకు నాకే నేనే తిరగలేదే. వా 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 ఏమి యాక్టింగ్ చేస్తున్నావురా నీ దుంపదేగా. అమ్మా రే పిందె పండైందంట. ఇట్లా డైలాగులకి ఏం తక్కువలే. పిందె పండైందంటే చేసాడు మటుకు వస్తుంది. అవునరా ఏంది పిందె పండైందంటే ఏంది? ఏం పిందె పండైంది అంటే ఏంది? ఇప్పుడు అది ఉంది మొగ్గ పువ్వు అయింది. ఏమవుతుంది? ఏమీ కాదు, అంతే. ఏంది దానికి? కాదురా, ఒక పెళ్ళి అయిపోయి పెళ్ళాన్ని పెట్టుకొని ఒక దాని సిగ్గు లజ్జలేదా నీకు? మేమేం తప్పేం చేయలేదే. తప్పు చేయిందా? పాప కడుపు వచ్చిందా? కడుపు వచ్చిందన్నా. ఏ నంగనాసి తుంగబుర్రా అట్లా చేయద్దులే. నంగనాసి తుంగబుర్రా నిజంగా నాకు తెలియదు. నీ పెళ్ళామే అన్ని చూపించు. ఆ పిల్లోడే స్వయాన నిన్న నాకు ఫోన్ చేసి ఎట్లా అంటే ఎట్లా మాట్లాడుతున్నాడు తెలుసా? ఏమాంటి మీ కొడుకుని అద్దు ఏమన్నాడు? మధ్యలో దూరుతాను మాట్లాడుకోకుండా. తిట్టినాడే వానికేమైనా గాడా? నీకేమైనా ఏమాంటి అన్నాడా? చెప్పు పొద్దు. నాతో నిజంగా మూడింది ఆ పిల్లలకే. పశుపతి వాళ్ళ అమ్మ అంటే కదా. ఏమైతుంది మా పశుపతి అరుంధతి కలిసారమ్మా? నీకు స్టోరీ తెలుసా? పశుపతి అరుంధతి కలిసారు. నేను పశుపతి, ఆ పాప అరుంధతి అంటే మేము కలిసాం. ఎప్పటికీ కలిసండి. మీరు డ్యూయట్లు పాడుకుంటున్నారా? యాడా? గోవాలో బీచ్ల్లో మళ్ళా క్యాండీ లైట్ అదేదో అక్కడ అన్ని పాడుకుంటున్నారా?
ఆ పాప ఐ లవ్ యూ విష్ణు అని చెప్తాంది. తర్వాత మెసేజ్ పెట్టినావంట. అది చూసి నువ్వు ఇట్లా అనుకుంటున్నావా? ఉండు, మెసేజ్ పెట్టినావంట, నువ్వు లేకుంటే నేను ఉండలేను, నువ్వు లేనిది నేను లేను, నువ్వు కావాలా నాకు అని అడుగుతాను. అంతగా సిగ్గులేదు లే. దీన్ని ఆడబెడతావురా? ఉంటుంది ఈడే. నేను అది ఉంటుంది, నువ్వు ఓ పక్క ఉంటావు అని నేను ఆ అర్థం బాబు దానికి. ఉంటుందనేమో చెప్తున్నాను, చెప్పలేదే. ఉంటుంది ఈడే అంటే అర్థమేమే? పద్దు ఉంటుంది ఈడ అంటున్నా నేను. వద్దు ఎవరు కహాని లే. చూసావా? నిన్ను వద్దు అంటాను అమ్మ. అదే అమ్మ బుద్ధి. ఇదేంటైతే అరే నీ అబ్బా నీకు తెలియడం లేదు. అవునులే, అందరికీ తెలుస్తుందిలే ఎవరు బుద్ధి ఎట్లా అని అందరికీ తెలుస్తుంది. ఏంది మా, ఏమైంది? అసలు ఇది ఏందిరా? ఆ పిల్లగాడు ఎట్లా బాధపడతాడు, సూసైడ్ చేసుకోవాలని ఉన్నాడు ఆ పిల్లడు. ఏం చేసినావని నువ్వు? ట్రైన్ కింద పెడతాడంట తలకాయ. ఏం చేసింది అమ్మ? నేను కాదు, నువ్వు చేసినందుకు. నేనేం చేసిన? సిగ్గుందా అంటే మీ కొడుక్కి ఒక మ్యారేజ్ ఫిక్స్ అయ్యి సిగ్గుందా? నిన్ను అడిగినాడా? నన్ను ఎందుకు అడుగుతాడు? మళ్ళా నిన్ను నన్ను? మ్యారేజ్ ఫిక్స్ అయింది అంట్లో దాన్ని వేసుకొని తిరుగుతాడు. ఎవరికి మ్యారేజ్ ఫిక్స్ అయింది? ఆ పాపకి. నేను ఫిక్స్ అయింది కాలేదు కదా? బాత్ చెయ్యి మామూలుగా చెప్తున్నా, కాలేదు కదా? సరే ఎగ్జాంపుల్, సరే దాన్ని నువ్వు ఎట్లంటే ఎట్లా అడ్డతిడ్డంగా మాట్లాడుతున్నావు, విడిచిపెట్టు ఇంకా దాని గురించి. ఎగ్జాంపుల్, నీకే ఒక అమ్మాయితో మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఎట్లయితుంది? నాకు పెళ్ళి అయింది కదా. పెళ్లి కాకున్నప్పుడు ఓకే, మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఫంక్షన్ హాల్లో, కార్డులో. నేను చేసుకోను కదా ఫంక్షన్ హాల్లో. మనం యాడ్ చేసుకున్న పద్దు ఫంక్షన్ హాల్ గురించి లే దవ్వల కొడుక చెవుల్లో పద్దు. కండిషన్ చెప్పినావా నీట్ గా? చెవుల్లో పొగలు వస్తాయి, బ్లడ్ వస్తుందిలే. కండిషన్ చెప్పినావా? ఫ్రెండ్లీగా మాట్లాడేటట్లయితే నేను ఉంటా. ఏంది నువ్వు అట్లా తిడ్డంగా మాట్లాడేది? చెప్పు ఏమైంది? నీకే మ్యారేజ్ ఫిక్స్ అయితే ఓకే, నీ చేసుకోబోయే పిల్ల గొంతు తిరుగుతూ ఉంటావు ఊరికే. నా పద్దు అట్లా చేయదు. అమ్మ బని ఆలి పద్దు 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 ఎందుకురా దాని పేరెత్తుతానవు? ఇప్పుడు దాన్ని కూడా దాని కాడ పిలిచబోలని ప్లాన్ వేసావా నువ్వు? లేదే. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. స్పర్శ అంటది, దటచ్. ఆడు సైగ చూసివా? నేనేమంటాను, చేయి ఒప్పిస్తాను. సైగ చూసివా? సొగిల్దానా? మెంటల్ సొగిల్దానా? ఏం సైగ చేశానమ్మా? పరంబోకి సొగిల్దానా? ఏమన్నాడు చిచ్చి అంటే అదే వస్తుంది. నేను చెయ్యి నొప్పిస్తాంది అట్లనలేదు, అన్నానమ్మా. ప్రామిస్ ఇట్లనలేదు. అవునమ్మా, ఈ మొత్తం ఇట్లా అంటానని అంతే. దానికి ఏంటో అట్లా ఫీల్ అవుతుంది. అయ్యో, మామూలు టాలెంటెడ్ కాదు అత్తయ్య. ఎవరు? అత్తయ్య చాలా టాలెంటెడ్. నీకుంది త్వరలో. నిజంగా నాకు అర్థం కాలేదు దానికి. మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు. చాలా నీకు ముగిస్తాడమ్మా. నీకు పాయింట్కి రా. అయన్నొద్దు, పాయింట్కి రా. చెప్పు. ఏంది సిగ్నల్ ఇస్తానా ఒక పాయింట్కి రా అంటే నీ దారికి రా అని పిలుచుకుంటానవా? లేదు చెప్పు. లేకుంటే నేను నీ దారికి రాలని పిలుస్తానవా? చెప్పు తీసుకొని కొడతాలే. నేను చెప్పిన దారికి నువ్వు రాళ్ళగా నేను నీ దారికి ఏంది వచ్చేది? మనం ఇప్పుడు ఫ్రెండ్సా లేకుంటే అమ్మ కొడుకా? ఏది ఫస్ట్? అంటే నువ్వు ఏ దాంట్లో ఉన్నావు? నీ ప్రాబ్లం ఇప్పుడు అట్లా కాదు. నీ ప్రాబ్లం ఏంటి? ఏంది నీ ప్రాబ్లము? ఇద్దరు లేదు, నిన్న మొన్న అవతల మొన్న నాకు అసలు టూ మచ్ రే టూ మచ్. నీ జన్మ తగలడా? నీకు సిగ్గు అస్సలు ఏ అడుగు బాబు. నేను ఎంత టెన్షన్స్ పడతానన్నా నేను. ఏం పద్దు? నిద్ర లేదు నాకు అస్సలు అంటే నువ్వు బా ఛీ. మన కోసమే కష్టపడుతున్నాడు. యాడా గోవాలోనా? బీచ్లోనా? అమ్మ గోవాలో ఒక పెళ్లి కవర్, లోనా? గోవాకి ఒక మ్యారేజ్ కవర్ చేయడానికి పోయినానమ్మా. ఎవరు మ్యారేజ్? నీ మ్యారేజా? సెకండ్ మ్యారేజ్? బంధువులది. యా బంధువులది? మన బంధువులు. నువ్వేమన్నా పేదరాజు పెద్దరాయిడా నువ్వు? నీకు పెళ్లి పెద్దలు ఒప్పు చెప్పేకి ఏం మోహన్ బాబు డైలాగ్, మోహన్ బాబు స్టైల్ ఇస్తాను? వీడియోలు ఫోటోలు తీసేకపోయినాను అంటన్నా నువ్వు. నేనే. అంతేగా అయిపోయిందే. ఇట్లా కథలు ఎక్కడ మళ్ళా బోల్లా? అయిపోయింది పో నీ కథంగా. ఏందో చెప్పు. నీ బాధ ఏంది ఇంట్లో చెప్పు. నువ్వు పోయి వాడు జలసాలు వాడు చేసుకుంటాడు. కాదు, ఏంది నీ బాధ? నీ బాధ ఏందో చెప్పు. ఏంది నీ బాధ? ఏంది? మర్యాదలు పోతానాయి. ఎందుకు అట్లా పనులు ఎందుకు చేస్తాను? ఆ పిల్లగాడు మర్యాద పోయే పనులు ఎందుకు చేస్తాను? అవి
లేచి దొమ్మలకి ఇచ్చు గేటు ఆహా ఫ్రెండ్సా నువ్వు రెండు కాదమ్మా పోతాయి. ఫ్రెండ్సా ఫ్రెండ్గా వచ్చిందా లేకపోతే నీకు అత్తగా వచ్చిందా ఎట్లొచ్చింది అమ్మా ఫ్రెండ్గా. పెద్ద మనిషివి ఫ్రెండ్గా వచ్చినావు కదమ్మా నువ్వు నన్ను ఎందుకు కొడతావు ఏం మ్యాటర్ మాట్లాడు ఏమైంది పోన్లే నువ్వు మాట్లాడు, చెప్పు ఏమి నువ్వు మాట్లాడు, ఓకే నీకు ప్యూర్ choices. ఫ్రెండ్గా ఉంటావా మాట్లాడు, పక్కా ప్యూర్ ఫ్రెండ్గా మాట్లాడు, ఉంటాలే ఏమో కండిషన్ సరిగ్గా ఫాలో కాలే కోపం వస్తే ఏం చేయాలని చెప్పినా నేను నువ్వు నవ్వాలంట కోపం వస్తే. నేనే మెంటల్ దాన్నే నీకు ఎత్తగానే పడతానా నేను, నువ్వు నవ్వు, కండిషన్ ఏడ్చేది మానేసి నువ్వు నవ్వు సరే పోయిస్తా రే, నువ్వు పోలేవులే కానీ బాయ్ నువ్వే టాటా చెప్తాను నేనేం టాటా చెప్పలేదు. ఇంకేంది నీ వర్షన్ ఏందో నువ్వు చెప్పు, చెప్పురా, అంటే నీ మనసులో ఏముందో, నీ ఉద్దేశమేమో, నీ నడతలేమో, నీ నడవడకలేమో అన్నీ చెప్పు, ఏదో నువ్వే చెప్పి లోపల దాచిపెట్టుకోకుండా చెప్పు. ఫేస్ నల్లగా ఉంది ఫేస్ వాష్ చేసుకొని రాకు చెప్తాను పో బాగుండదు తిక్క గోరి దానికి అట్లా పోతాండ్రు పోయి ఫేస్ నాయన, వాష్ చేసుకొని రాకు తిక్క గోరి. ఏంది ఇప్పుడు చెప్పు నీ బాధ ఏంది చెప్పు చెప్పు, నీ పెళ్ళాన్ని పంపించేసినాలే, ఏందో చెప్పు మనసులో మాట. ఎవరా పాప? స్పర్శ స్పర్శ ఎట్లా నీకు ఈ టచ్? ఇన్స్టాగ్రామ్లో చూసిందంట లవ్వా? ఫ్రెండ్షిప్ అక్కడ ఐ లవ్ యూ విష్ణు అని చెప్తాంది. అది ఫ్రెండ్షిప్లో లవ్ ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ ఐ లవ్ యూ సన్ అంటాడు కదా అప్పుడు సన్ కూడా ఐ లవ్ యూ డాడ్ అంటాడు కదా అది ఫ్రెండ్ అది ఏంది అది ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ఇది ఇన్స్టా లవ్ అంటే ఇన్స్టాలో లవ్ అనమాట ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా ఆహా, నువ్వు కనిపెట్టినావా ఇన్స్టాలో అని? జరుగుతుంది ఇప్పుడు అవునా, ఇప్పుడు ట్రెండా అది? పర్వాలేదే. సరే, తండ్రి కొడుకులు ఐ లవ్ డాడీ ఐ లవ్ యూ సన్ అని చెప్పుకుంటారు, ఓకే. అమ్మాయిలతో ఎందుకు చెప్పుకుంటారు? అదే చెప్తాను ఫ్రెండ్షిప్ ఏం చెప్పుకోరా ఫ్రెండ్షిప్కి ఐ లవ్ నువ్వు యూ ఉన్నప్పుడు చెప్పుకోరు ఇప్పుడు చెప్పుకుంటారు నీ అట్లా పరంబోకి నా కొడుకులు అట్లా పరంబోకి లంచముండి అయితే చెప్తుంది. ఆ పాపని ఎందుకు పంపిస్తుంది లోపలికి? నల్లగా ఉంది మొహం కడుక్కొని రాని నాకు బాగా నా పిల్లం బాగా కనపడాలి నాకు అవునులే, ఇప్పుడు ఇంకో పాప బాగా కనపడుతుంది కదా, అది ఎట్లుంటే ఏమవుతుంది నీకు? అట్లలే ఇద్దరు బాగుండాలా? చాలా సెకలు ఉన్నారు నీలో. చిన్నిళ్ళు పెద్దిండ్లా? చిన్నిళ్ళు ఎక్కడ పెట్టినావు ఇప్పుడు? అంతా ఒకే యా ఊరు అది? వైజాగ్, విజయవాడ, రాజమండ్రి లేకుంటే గుంటూరా? ఒకే ఇండ్లు అంతే మనకు అట్లంతా ఉండవు ఓకే ఓకే అయిందిలే ఒకే ఇండ్లు ఓకే అయ్యింది అనలేదు నేను ఒకే ఇంట్లే అట్లంతా లేదు అన్నా నేను అంటే ఒకే ఇంట్లోనే ఇద్దరిని పెడతావా? ఒక్క ఇండ్లే నాకే అట్లంతా ఉండవు అంటున్నాను. ఏంది మా ఏమైందని ఏంది నాకేం అర్థం కావడం లేదు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? ఏందిరా ఇంత జరిగినా కూడా ఇంకా ఏం కాదు, అంత సిల్లీగా తీసుకుంటానావు? ఏమైంది? ఓహో అందుక ఆల్రెడీ ఆ బాబు బాయ్ ఫ్రెండ్తో సెటిల్మెంట్ చేసేసిన ఆ బాయ్ ఫ్రెండ్తో. బాయ్ ఫ్రెండా? ఆ పిల్లోడే నువ్వు మాట్లాడినావు చూడు తెగొట్టిన సెటిల్ చేసేసిన ఆ పిల్లోనికి ఇప్పుడు అభ్యంతరం లేదు. నువ్వు మాట్లాడినా నువ్వు పోయినా అభ్యంతరం లేదు ఇప్పుడు ఆ పిల్లోనికి. నీతో ఉన్నా కూడా? అభ్యంతరం లేదంట. నీతో ఉన్నా కూడా? నాతో అని కాదు, ఆ అమ్మాయి వద్దనుకుంటున్నాడు. ఆ అమ్మాయిని వద్దనుకుంటున్నాడు అంటే అప్పుడు నీకే ఇంకా పర్మనెంట్? నాకోదు అయ్యో నాకు కాదు ఇప్పుడు ఆ అమ్మాయి ఏం భయపడినాడు ఏంది తెలుసా ఇప్పుడు ఆ పిల్లోనితో మాట్లాడినా నేను అదే చెప్తే ఆ పిల్లోనికి ఏంది బ్రో ఎట్లా పోతుంది బ్రో ఆ పాప గోవాకి క్యాండిల్ లైట్ డిన్నర్లకు ఎట్లా పోతుంది బ్రో సినిమాకి ఎట్లా పోతుంది బ్రో వద్దు బ్రో మనకి ఇట్లా వాళ్ళు అని చెప్పి నేను కన్విన్స్ చేస్తే ఆ పిల్లలతో మాట్లాడి నేను సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు కాదు ఇప్పుడే ఫ్యూచర్ ఇప్పుడు కూడా కాదు ఫ్యూచర్ గురించి థింక్ చేసి చెప్పినా నేను. అంటే అప్పుడు నీ లైన్ క్లియర్ చేస్తా. నా లైన్ కాదు ఆ పిల్లోనికి టెన్షన్స్ లేకపోకుండా ఆ పిల్లోనికి ఫ్యూచర్ గురించి థింక్ చేసి ఆ పిల్లోని మోసం చేసే అమ్మాయి రాకూడదు, వస్తే రేపొద్దున ఆ పిల్లోని జీవితం పోతుంది అంత ఆలోచించి నేను
రాజువయ్యా మహారాజువయ్యా. మేధావిరా, నీ లైన్ క్లియర్ చేసుకో. నా లైన్ కాదు, లైన్ మటాష్. నా లైన్ కాదు, ఆ పిల్లోని లైన్ నీట్ గా చేసిన నేను. అవరా, నీ జోలు రాకోకుండా ఎంత పని చేసినావురా, వానికి ఎంత అన్యాయం చేసినావు. నేనేం అన్యాయం చేసినానమ్మా, వాడి జీవితం బాగుండాలని చూస్తాను నేను. నీ అట్ట కొడుకు, నా కొడుకు అంటే నీ చెప్పుకునేకి సిగ్గుసేటుకుంది. కాదమ్మా, ఇప్పుడు నువ్వు నీ అట్లా వాడిని కన్నా నా భూమి మీదకి వేసినాను అనిపిస్తుంది. అట్లా కాదు, ఇప్పుడు నాకు నువ్వు చెప్పు, ఇప్పుడు ఆ పిల్లోని వాడు పోటీకుంటే పోటీ కాదు అట్లా కాదు నీకు చాలా టాలెంట్ లేలే, నీ యోగా తెలివంతా అడు చూపించినావులే నువ్వు. లే స్పెట్స్ పెట్టుకోద్దులే, నాకు మన షేడ్ కొడుతుంది. నువ్వు అడిపెట్టు, నువ్వు కళ్ళలోకి చూస్తే నిజాలు ఏడు చెప్తావని స్పెట్స్ పెడతానులే. అందుకు కాదమ్మా షేడ్. బాగా తెలిసిన కొడక నాకు పెట్టలేడు అద్దాలు, అడబెట్టు. కొన్ని నిజాలు వచ్చేప్పుడు ఎంత పని చేసినావురా పాపం ఆ పిల్లడు. నేను ఆనందపడతాడు ఇప్పుడు ఆ పిల్లోడు. ఎందుకు ఆనందపడతాడులే, లోఫర్ నా కొడుక. నీ ఎంత పనికి మళ్ళీ నా కొడుకు ఉండడు అనుకుంటాడు. నిజంగా ఆనందపడతాడు. నేను ఫోన్ చేస్తున్నా, చెయ్యి. ఆ పాపని పిలుచు, చేస్తా. పద్దు, ఏమే నువ్వు మేకప్ చేసుకుంటానవా? నీ మొగుడు బాగా కనపడాలని, దానికన్నా నువ్వు బాగా కనపడాలని. నువ్వు ఏం బాగా, నేనేం నేనేమంటే తొందర రా అంటున్నా నా పాపని, జల్దీ రా అంటే. నీకేం వినపడింది? నువ్వు చాలా మాట్లాడుతాను, మాటలు డబల్ మీనింగ్ మాటలు. ఏమో మెట్టేట్లు తినేకే. ఆ పిల్లోని జీవితం స్పాయిల్ కాకోకుండా కాదు, కొంప కొల్లేరు చేసినావు. వాడి జీవితమే సర్వనాశనం చేసినావు. వాళ్ళ ఊర్లో ఎంత పరువు పోయింది. జీవితం షైన్ అవుతుంది, లేదంటే నీలాగా పిల్లోని బతుకు. నాలాగేందిలే, లే ఇది ఎత్తు కొడితే దుమ్ము నాకుంటావు. ఇది నాన్న బాగున్నావురా, ఇప్పుడు నాన్న ఇక్కడ రాను, మధ్యలో ఉన్నా. నువ్వు జస్టిస్, నువ్వు మా ఇద్దరికి జస్టిస్ చౌదరి ఉన్నట్టు. యాక్టింగ్ చేద్దాం నాకు ఒళ్ళు మీద తేళ్లు జల్లీలు ప్రాకినట్లయితుంది. రామ్మా, మధ్యలోకి రాన్నా. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు పోయినాక మధ్యలోకి రా. నిన్ను ఎందుకు పంపించినాడు? ముఖం కడుక్కొని బాగుండాలని పంపించినాను, అంతేగా. రేపు మాట్లాడదామా? వద్దొద్దు, ఇప్పుడే మాట్లాడాల. లైన్ క్లియర్ చేసినాడు అంటే చూడు, ఆ పిల్లని అన్యాయం చేసి ఆ పిల్లని నోట్లో దుమ్ము కొట్టినాడు నీ మొగుడు. ఈ అప్ప లైన్ క్లియర్ చేసుకున్నాడు, ఈ అప్ప దారికి తెచ్చుకున్నాడు దాన్ని. ఇంకా పో, నీకు సౌత్ పోరు తప్పలేదు పో, 100%. పెద్దిండ్లు చిన్నిండ్లు, ఇంకా యాడ పెడతాడో చిన్నిండ్లు, యా గుంటూరులో పెడతాడో, యా విజయవాడలో పెడతాడో పో. తండ్రి బుద్ధులు ఎక్కడ పోతాయి? ఆయమ్మ చేద్దామా వద్దా అని యాక్టింగ్ చేస్తాను. యాక్టింగ్ చేయొద్దు నువ్వు, నేను నిజంగానే చెప్తున్నా. ఫస్ట్ ఫోన్ చేయి, లేకుంటే ఇక్కడ ఈ నెంబరు. ఏమి యాక్టింగ్ చేస్తున్నావా వేరే వాళ్ళకి ఫోన్ చేసినట్లు? అయ్యో కాదతే, అదేనా కదా నంబర్ అని చూస్తాను. అంటే నెంబర్ కూడా గుర్తులేదు. టెన్షన్స్ కాదులే, ఇదంతా ఇద్దరు డ్రామాలు కానీ నాకు తెలిసిపోయింది. నిన్ననే కదా చేసింది. లేదమ్మా, వారు మాయ. హలో బాబు, బాగున్నావా? బాగున్నానమ్మా, ఏదో అలా ఉన్నాను. చెప్పండి, ఏమైందమ్మా ఇంటికి? ఏమైందో నువ్వే చెప్పల్లా, ఏం జరిగిందో ఈ పొద్దు. అదే ఎక్స్, నేను వైన్ మాట్లాడుతున్నాను. మనం అంతా డీల్ సెట్ చేసుకున్నాం కదా ఎక్స్. మీరు అన్నారు కదా మీరు చేసుకుంటానంటే మీరు చేసేసుకోండి. వైన్ నువ్వు, ఆ పిల్లోడు ఎక్స్, నేను వై. ఇదేంది ఏం పేర్లు? ఎక్స్ ఓకే కదా ఎక్స్, అడుగు. ఎక్స్ కాంప్రమైజ్ చెప్పినాడు. బాబు చెప్పండి అమ్మా. ఏంది కాంప్రమైజ్ అయినాడని చెప్తా అన్నాడు? కాంప్రమైజ్ అయిపోయామంటే ఇప్పుడు మొన్న పద్మజ గారు ఏమంటున్నారు, పుట్టే పిల్లకి నా పేరు పెట్టట్లేదు అని బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి పాప పుట్టితే ఆవిడ పేరు పెడతారు. మీకు కూడా కొత్త కోడలు కావాలి మాట్లాడుకుంటున్నారు. ఆ రెండూ కాకుండా మూడోది ఏంటంటే అమ్మాయి ఇప్పటికీ అదే మాట మీద ఉంది. ఆ పాప వాళ్ళ అమ్మగారికి అయితే నేను వచ్చినా ఇష్టమేనంట అని అమ్మాయి చెప్తుంది. ఇంకా అలాంటప్పుడు నేను ఎందుకండి మధ్యలో? అదేదో శుభ్రంగా మీరు మంచిగా వద్దు ఎక్స్, మనకి ఎప్పుడైనా చెప్తా చూడు ఎక్స్,
మనము మనల్ని కావాలనుకున్న వాళ్ళ దగ్గర కన్నా మనల్ని వద్దనుకున్న వాళ్ళ దగ్గరికి మనం పోకూడదు. అర్థం కాలేదు కదా నీకు? చూడు నీకు ఎట్లా బిస్కెట్ వేస్తున్నారా నాయనా, అమాయకుడు మహారాజా, అమాయకుడు మహారాజా, నువ్వు అమాయకుడు మహారాజువి నువ్వు. వాడు చూడు నీకు ఎట్లా బిస్కెట్, క్రీమ్ బిస్కెట్లు వేస్తున్నాడు నీకు ఏకంగా. ఏమైంది? నీకు నీ లైన్ క్లియర్ చేసి వాడి లైన్ నీట్గా సెట్ చేసుకున్నాడు చూడే. నువ్వు తిక్కమగ కూడా ఉన్నట్లున్నావే. అమ్మాయి ఇంకా ఏం చేస్తా ఇప్పుడు అమ్మాయికి కావాలి అంటున్నప్పుడు ఇంకా నేను కూడా సరే చేసేసుకోమంటున్నా. అట్లా కాదమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా పెళ్ళయింది ఏదైనా బాధపడాలి. నేను మొన్న ఏదో ఆవేశంతో మీతో మాట్లాడాను, పెళ్ళి అవ్వలేదు కదా. కాదు మళ్ళీ అన్ని పెద్ద అన్ని శ్రీరంగ నీతులు చెప్తివే. అవునమ్మా, నేను చెప్పాను, మీతో మాట్లాడాను, తర్వాత నేను ఆలోచించుకున్నా. నేను ఎక్స్ ఎక్స్ కాదు, ఎక్స్ ఆ పిల్లోడు ఎక్స్, నేను వై. ఎక్స్ ఆ పిల్లోడు ఎక్స్ కాదు, ఎక్స్ ఎక్స్ తో నిన్న మాట్లాడినాను. ఎక్స్ అంటే ఏం మీనింగ్ చెప్తా. కాదు ఎక్స్ నిన్న మనం మాట్లాడుకుంటాం కదా ఎక్స్. అప్ప ఎక్స్ ఏం పేరప్ప నీ పేరు? ఎక్స్ ఏంది ఎక్స్ నా బొందా? ఎక్స్ అమ్మా, ఏంది ఎక్స్? అట్లా కాదు, ఎక్స్ కి ఏం చెప్పానంటే ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు ఎక్స్ యంగ్, ఇంకా ఎక్స్ కి ఇంకా పెళ్లి కాలేదు. సో ఎక్స్ కి చాలా దొరుకుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు వై ఏజ్ ఎక్కువ అయిపోతుంది, వైకి ఎవరు దొరకరు అని ఎక్స్ భావించినాడు. అందుకు ఇంకా మేము ఎక్స్ వై మేమేం కాంప్రమైజ్ అయినా మధ్యలో. ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ గా వచ్చిందనివి నీకు ఎందుకు అంత బాగా? ఏం నాయనా దేవదాస్ లాగా దగ్గుతావు. కుక్కను పట్టుకొని ఒక పైజామా జిబ్బా వేసుకొని ఒక శాల్వా వేసుకొని పో. చెప్పకు వైకి ఇదేమి లైన్ క్లియర్ చేసినాను, నేను ఇంకో దాన్ని ఎత్తుక్కుంటానని చెప్పి ఎవరితోనన్నా. సిగ్గు లేకుంటే సరే నీకు అసలు నీకు నీకు అసలు నువ్వు ఎట్లా చెప్తానో, నువ్వు మనిషివేనా? అసలు ఏం తింటావు కడుపుకు? నువ్వు సిగ్గు లజ్జ ఉందా నీకే? ఎక్స్ నీకు తెలుదులే, ఎక్స్ ఏమో పాత చింతకాయ పద్ధతులు, పాత మనిషి. నీకు వయసు ఎక్కువైంది, ఎవరు చిక్కరని ఆ పిల్లలకి అన్యాయం చేసావాలే. అట్లా కాదు, ఎక్స్ కి ఇంకా మంచి ఆప్షన్స్ ఉంటాయి, అన్నెసెసరీగా బోల్టా పడద్దు అని చెప్పినా నేను. దాని మీద కన్ను పడింది అని చెప్పు. సరే ఇప్పుడు ఏమి అయిపోయింది కదా, ఓకే కదా, ఓకే. అమ్మా ఆ పిల్లోడు నువ్వు చెప్పడానికి ఆ పిల్లోడికి ఏదో జ్వరము దగ్గు అన్ని ఏదో అన్ని వచ్చేసినట్లున్నాయి. ఇట్లా వాళ్ళతో మాట్లాడే కంటే నేను ఊరికే ఎట్లా వాళ్ళతో నేను మాట్లాడను. నాకు అస్సలు నచ్చలేదు, ఈ పిల్లని చేస్తలే నచ్చలే, పోయి సావండి అని. సరే ఇంకైతే మనం ఫ్రెండ్లీ అగ్రిమెంట్ మాట్లాడేసుకుని అంతా అయిపోయింది కదా. నువ్వు ఫ్రెండ్లీ అనొద్దు, నన్ను అమ్మ అనొద్దు. అమ్మని ఎవరు అన్నారు? నువ్వు అమ్మ అని పిలిచొద్దు, ఫ్రెండ్ అని పిలిచొద్దు. నీ ఫ్రెండ్లన్నీ అన్ని ముద్దుగా ఇంకా ఎన్ని పేర్లు పెట్టుకుంటావు ఒక లిస్ట్ రాసుకొని పిలుచుకోదాన్ని. నా పిల్లం కన్నా వద్దు తల్లి అది ఎక్కువ. తల్లి ఇట్లా డైలాగులు కొట్టినావంటే లే, నువ్వు లోపల పోయి నేను చెప్పేది లోపల ఏం చెప్పింటావు? ఎవరికి? పద్దు మా అమ్మ కంటే నువ్వు ఎక్కువ, మా అమ్మ ముందర డైలాగ్ కొడతా, పెళ్ళాం కంటే తల్లి ఎక్కువ అని డైలాగ్. లేదు అట్లా ఎప్పుడు చెప్పను. చెప్తానా, ఇద్దరు సూర్య చంద్ర ఉన్నట్ల. నువ్వు సూర్యుడైతే ఈ పాప చంద్రుడు, నువ్వు ఎందుకో సార్ నీకు సిగ్గులే చెప్పుకోనికి, వాడికి సిగ్గులే. ఓకే ఫ్రెండ్లీ డీల్ అయిపోయింది కదా. ఆగాగు అయిపోయింది, ఫ్రెండ్లీ డీల్ అయిపోయింది. కుట్టు మామూలు ఫ్రెండ్లీ డీల్ అయిపోయింది. ఒక్క సెకండ్ లే కూర్చో, ఒక్క సెకండ్. ఇప్పుడు అమ్మ కొడుకుగా మాట్లాడుకుందాం. రేపు మాట్లాడుకుందామా? ఇప్పుడే మాట్లాడాల, ఇప్పుడే ఒక 2 నిమిషాలు టైం. నా కడుపుని చెడగొట్టినావు కదరా, గడంతట్లో నక్షత్రంలో పుట్టినావు రమ్ముండ. అందుకే రా, రోహిణి నక్షత్రం ఎవరిది? కృష్ణుంది. అందుకే నీకు కృష్ణుడు అమ్మాయిలు ఎంట పడతాండేది, అమ్మాయిలతో నీకు ఫ్రెండ్షిప్లు ఎక్కువైతాండేది, లవ్లు ఎక్కువైతాండేది.
ఇంకా నీ పెండ్లానికి వెళ్ళా నా తప్పు లేదు కదా అబద్ధం. లేదు నేను ఈడ్చి కొడతా లేచి వచ్చే ఎందుకు? నాకు నీ మీద ఇక్కడి వరకు ఉంది. నాకు నా కోపాన్ని మళ్ళా చూడు చెప్తాను. నైస్. ఇప్పుడు మీరు బీచ్లో తిరిగినారు కదా. పద్దును ఇక్కడ రా, పద్దు ఒక నిమిషం. ఎందుకు మాట్లాడి నాకు వినపడుతుంది. లేదు లేదు నాకు కొంచెం పని ఉంది ఇక్కడ రా. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న చెప్పు. నువ్వెందుకు చేలు పట్టుకుంటావు? టింగిరి పంగిరి నా కొడుకు అట్లా ఏందట్లా కూర్చున్నావు? కంఫర్ట్ అది. నేనేమైనా కొడితే ఇట్లా పెట్టేకా నువ్వు చెయ్యి? సిగ్గులేదు లజ్జ లేదు నీకే. నువ్వు ఆ పాపతో ఆ పాప పేరేమి? ఎంత బాగుందిరా నీ పెళ్ళానికి పేరు గుర్తు చూసుకో. పేరు కూడా ఎంత స్టైల్ ఉందో. నీ స్పర్శ వద్దొద్దు కూర్చో. వాటర్ ఏం మళ్ళా తాగచ్చు. తాక్కోకుంటే ఏం కొంపలు అంటుకోవు, దేశాలేమీ పారిపోవు. నువ్వు అట్లా యాక్టింగ్ ఏం చేయొద్దులే, బిల్బిల్ యాక్టింగ్. కాలు బుక్కు తగిలింటే అయ్యో వద్దులేప్పా. చెప్పులే చెప్పు. ఏమైంది? ఏంది అద్దాలు పెట్టుకొని గుడ్డోడక్కట్లా యాక్టింగ్ చేస్తారావో? ఏమీ లేదు. ఏంది ఇప్పుడు ఏమైంది? ఆ పాపతో బీచ్లో ఎందుకు తిరిగినావు? ఎందుకు నువ్వు మూవీకి పోయినారు? ఎందుకు మీరంత విచ్చలవిడిగా తిరిగినారు? మూవీ టికెట్లు ఫ్రీగా వచ్చింటే పోయినా. గోవాలో ఫ్రీగా ఇస్తారా? ఆ పాప ఇచ్చింది ఫ్రీగా. ఆ పాపది ఏమైనా గోవానా పుట్టిండ్లు? కాదు. మళ్ళీ ఎట్లా ఇస్తారు? ఆ పాప పోతే పోలేక నన్ను పిలుచుకొని పోయింది. అప్పు తక్కువ మళ్ళీ ఫ్రీగా వచ్చిన ఎందుకు చెప్తావు? అదే అంటే ఆ పాప ఎవరు ఒకతే పోలేక నిన్ను పిలిచిపోయింది. అంటే గోవాలో నువ్వే దొరికినావా? అదృష్టంగా ఆ పాపకి, నాకు కాదు. మళ్ళీ బీచ్ లో ఎవరు పిలిచిపోయినారు? బీచ్ కూడా ఆ పాప పిలుచుకొని పోయింది. ఆ పాపకి ఇంగ్లీష్ మాట్లాడే సరిగ్గా రాదంట, నాకు వస్తుందని చెప్పేసి అందుకు బీచ్ చూపిమని చెప్పి పిలుచుకొని. నువ్వేమైనా ఇంగ్లీష్ లో మేధావా? కాదు, గోల్డ్ మెడల్ తీసుకున్నావా ఇంగ్లీష్ లో? లేదు. మళ్ళీ ఏం పెద్ద బిల్డప్ ఇస్తాను? ఏం బిల్డప్? ఆ పాప అంత స్టైల్ గా ఉంది, స్లీవ్లెస్ వేసి అంత స్టైల్ గా ఉంది. ఆ పాపకి ఇంగ్లీష్ రాదా? ఎందుకు రాదులేలే. అదేమో కుక్కకు దగ్గు నేర్పి అన్నట్లుంది నీది. రాదు, చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళు. పాపం ఆ పాప స్కూల్ కూడా పంపించే స్తోమత లేకపోకుంటే వాళ్ళు ఊరికే ఉండలే. తాతకు సారీ. అంతేగా. ఇప్పుడు నన్ను ఫ్రెండ్లీగా మాట్లాడాలి. ఎక్కడ పోతావు? చేతులు అట్లా దమ్మెడతావు? అయిపోయింది కదా మరి ఇంకెందుకు సీరియస్ అవసరం ఏముంది? అగ్రిమెంట్ చెప్పలేదా? మళ్ళీ అప్పుడే చెప్పింటే నేను అదేమి రిజిస్టర్ ఆఫీస్కి పోయి ఒక బాండ్ తీసుకొచ్చి అన్ని దాంట్లో మ్యాటర్ అంతా రాసి నీ లవ్ స్టోరీ రాసి అన్ని రాసి సైన్ చేస్తాను. పోయి అది గోల్డ్ దాని లాకర్ లో పెట్టుకోండి. చెయ్యాల్సిలే ఏ ఒక్క దెబ్బ పని నీవు. ఎందుకు కొడతావు? ఏం చేసినా? చెప్పుల దండ వేసి గుండు చేపించి నీకు 3 నామాలు పెట్టి ఊర్లో ఊరేగిప్పలా. ఏం చేశాను? ఏమైందని? లే నామాలు పెట్టి నా ఇట్లా పనులు ఎందుకు ఏం చేయాలనే చేస్తానే ఉన్నావు. మళ్ళీ ఏం చేయాలని అడుగుతావు? ఏం చేయాలని ఉన్నావు? ఏం చేయాలని ఉన్నావులే? ఏం చేయాలని ఉన్నావులే? కాళ్ళు ముక్కకూడదు. కాళ్ళు ముక్కుతారే. ఏమైందని అట్లా చేస్తానవా? ఫ్రెండ్లీగా ఉండాలే. నేను నీకు ఫ్రెండ్ గా ఉండాలనా? ఎట్లుంటావు? మా తల్లి కొడుకు ఫ్రెండ్స్ ఉంటేనే కదా బాగుండేది. ఎందుకు అన్ని సర్దుకొని వచ్చానా? నా చేతులు ఎందుకు లెక్క పట్టుకుంటున్నావు? లేదు ఏమ్మా ఎందుకు చెప్పమా? ఏం కాలేదు, అదంతా ఉత్తది, ఏంది లేదా? ఎట్లా ఉత్తదవుతుందిరా? గోవాలో తిరిగినారు, క్యాండిల్ అంటూ పోయినారు, బీచ్లో పోయినారు, మూవీ పోయినా మా ఇన్ని అవన్నీ తిరిగినారు కదా. బీచ్ మూవీ అన్నీ తిరిగినారు. ఫ్రెండ్షిప్ ఇవన్నీ చెప్పలేదలే, నేను వినలేదా? అదే ఉండులేడా? ఎందుకమ్మా పప్పు గిట్టుతో కొట్టకూడదు? ఎందుకు?
పప్పు గిత్తితో కొడితే పిల్లలు పుట్టరు. పప్పు ఇది తీసేసి కొడతా. పిల్లలు పుట్టరు పప్పు గిత్తితో కొడితే. సరే ఉండు, వేరే తెస్తాంలే. పప్పు గిత్త కొట్టేది ఎందుకు? మాట్లాడుకుందాం రా. సదా ఏం చెప్పు, మాట్లాడుకుందాం. ఏంది ఐ లవ్ యూ చేస్తావు? నేను ఏంది లేదు మా ప్రామిస్ ఏం లేదు. మాకు మర్యాదలు ఉండల్లా, పోలాలే. మేము ఏమైనా తలక నేలకేసుకొని పోలాలే. మేము పోవాలే. చాలా నొప్పిస్తుంది ఇది. మాకు నొప్పి లేదా? నువ్వు చేసే పని మాకు నొప్పి లేదా? నొప్పి లేదా? నేనేం చేశాను పద్దు చెప్పు నువ్వన్నా. దాన్ని రమ్మను చెప్తా. తలకాయ తిరుగుతాను. నేనేం చేసినామా? ఏం చేసినా అంటావు? ఇంకా 10 మంది కడుపులు తిప్పిపో. లేదు ఒక నిమిషం చెప్తాను. ఒకటి చెప్తాను. అదంతా ఫేకు. అది ఏంది ఫేక్ నమ్మకం ఏంటా? నిజంగానే ఫేకు. ఆ ఫోటోలు ఫేకు. ప్రామిస్ కంటే ఫేకు. అబద్ధాలు చెప్పొద్దు. ఫేకు నిజంగానే ఫేకు. ఏ పద్దు నిజం చెప్పే, నువ్వు చెప్పే ఫేకు. నిజంగా ప్రామిస్ కంటే ఫేక్. అది అబద్ధం కాదు, నిజంగానే ఫేక్. బాబే నేను నమ్మను. యానిమేషన్ మాట్లాడుతుంటే నేను యానిమేషన్, అది యానిమేషన్ తో చేసినారు. అది నిజంగానే యానిమేషన్ అంటే ఇప్పుడు మామూలుగా సినిమాల్లో విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. సినిమాలో పోయి చేస్తాను. నేను చేయలేదు, వేరే వాళ్ళతో చేపించినాను. అయితే నేను మాట్లాడినట్టు చెప్పి. సరే నువ్వు బీర్లు అమ్మ చూపి, బీర్లు తాగేటట్లు ఒకటి ఫోటో చూపి. నేను బీర్ తాగేటట్టున్నా? చూపిస్తాను చూడు. అది పెట్టినావా? పెట్టలేదు, నీకు చూపిస్తా. చేసినాం మేము, బట్ అది చూసే నమ్ముతావు కదా, నీకు తెలుస్తుంది. చూడు, చూసి మాట్లాడు. ఒక్క నిమిషం చూడు. ఏమది? ఇంకో ఫోటో. నా ఫ్రెండ్. అయ్యో నేను గబ్బు లేపలేదు, నీకు అర్థం కాలని చేసినాను. అదే కలిసిగా లేదంటే మందు వాని అక్క వాని అమ్మ వాని ఆలి వీళ్ళందరూ ఎవరు నాయన అట్లా. అది మ్యాటర్, అర్థమైందా? సో ఎంత ఫేక్. నువ్వేం నిజం అనుకోద్దు. అమ్మాయి ఫేక్ చేస్తారు, గ్రాఫిక్స్ లో చేస్తారు. దానికి 1000 రూపాయలు ఏంది, నువ్వు 500 ఏమైనా ఇస్తావు. అడుక్కో. కాదమ్మా, అంతగా గ్రాఫిక్స్ చేసుకొని వచ్చిన నాది ఎవరైనా చూస్తే నిజంగా బీర్ దాతాను అనుకోరా. అట్లనే ఉంటాయి కానీ అదంతా ఫేక్. ఊరికే ఉండమ్మా, నువ్వు భలే ఒకలాగా అడుగుతావు. ఏం నవ్వుకుంటున్నావు చెల్లెలి? అది పెట్టరా, అది పెట్టేవురా. నాకు మర్యాద నువ్వే పెట్టరా అంటావు. పరువు పోతుంది రా వానమ్మ. అంతా ఫేక్. అమ్మాయి లేదు, ఏమీ లేదు. ఏ ఊరికే అట్లా తమాషా. అయ్యో నీ మీద దొట్టు. ఇప్పుడు అవి చూసినా కానీ నీకు అర్థం కలదా? ఏమో చెప్పు. నీ మీద దొట్టు బుడుక్సు. యా అమ్మాయి లేదు, ఎవరు లేరు. ఊరికే తమాషా చేసింది. అది పద్దుని అడుగు, లేదంటే ఆ బాబు నవ్వుకుంటుంటుంది అప్పుడప్పుడు. చూడు మళ్ళా.